అప్పుడే అమెరికా వచ్చి 50 డేస్ అయితే అయిపోయింది. ఏదో 5 డేస్ అయినట్టుగా ఉంది నాకైతే. జనరల్‌గా ఇక్కడికి అమెరికా వచ్చేవాళ్ళు ఎవరైనా గూడా సమ్మర్ వచ్చేటప్పుడు వచ్చారు అంటే చాలా ఈజీగా ఉంటదనమాట. అందుకనే ఇక్కడికి పేరెంట్స్‌ని తీసుకొచ్చేవాళ్ళు అందరూ గూడా ఎప్పుడు గూడా సమ్మర్‌లోనే తీసుకొస్తా ఉంటారు. ఎందుకంటే వింటర్‌లో వచ్చినా గూడా ఇంట్లోనే కూర్చోవాలి ఆల్మోస్ట్. సమ్మర్‌లో అయితే చాలా వెకేషన్స్, చాలా ట్రిప్స్ వెళ్ళొచ్చు. అండ్ ఈవినింగ్ గూడా బాగా బయట తిరగొచ్చు. అంతా చాలా బావుంటదనమాట. అందుకనే నాకు ఈజీగా అనిపిస్తా ఉంది ఇప్పుడు ఈ సమ్మర్‌లో వచ్చినందువల్ల. మరి ఎక్కడికి ప్రయాణం అంటారా ఇది? డల్లాస్ నుంచి అర్కెన్సాస్‌కి రిటర్న్ అవుతా ఉన్నామండి. ఎప్పుడు చూసినా చిన్న చిన్న షార్ట్స్, వీడియోస్ అలాగ పెడతావేంటి? ఒక లాంగ్ వీడియో గూడా పెట్టవా అని అడుగుతా ఉన్నారు. అండ్ ఇంకా కొన్ని కామెంట్స్ చూస్తా ఉంటే నవ్వొస్తా ఉంది. ఎప్పుడు చూసినా ఫుడ్డేనా అని జెప్పేసి. మనకి ఎలాగో కుకింగ్ ఛానల్ కాబట్టి ఆల్మోస్ట్ ఫుడ్‌ది పెట్టే అలవాటనమాట. డల్లాస్‌లో ఎక్కడ చూసినా మన తెలుగు వాళ్ళేనండి. ఏ వెహికల్‌లో చూసినా, ఏ స్టోర్‌లో చూసినా, ఎక్కడైనా గూడా. అందుకనే దానికి డల్లాస్‌పురం అని పేరొచ్చిందనమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా ఆ పేరు. ఓకే. రండి మరి మన ట్రావెల్‌లో ఒక మంచి టన్నెల్ అయితే ఉంది. అది ఎంత కలర్‌ఫుల్‌గా ఉందంటే ఎప్పుడో హైదరాబాద్ టు విజయవాడ ఎళ్ళినప్పుడు ఇలాంటి టన్నెల్‌లో వెళ్ళని గుర్తుంది. చాలా కలర్‌ఫుల్‌గా అయితే ఉంది. దగ్గర దగ్గర ఒక 1.5 కిలోమీటర్ వరకు ఉన్నట్టుంది. నాకైతే చాలా నచ్చింది ఈ టన్నెల్. తర్వాత ఈ 50 డేస్‌లో నాకు అమెరికా గురించి అర్థమైంది ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుందాం. వచ్చేయండి మరి. నేను ఫస్ట్ వచ్చిన కొత్తలో మన ఇండియన్స్‌ని ఎవరిని చూసినా గూడా మనకి చూసి నవ్వుతారు, పలకరిస్తారు, మాట్లాడతారు అనే ఒక గెస్‌లో ఉన్నాననమాట. బట్ కొన్ని రోజుల తర్వాత 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ అలా డేస్ వెళ్తానే ఉన్నాయి. చాలామంది అంటే చాలామంది మన ఇండియన్స్ ప్రతిరోజు మనకి ఎదురవుతానే ఉంటారు. కనీసం విష్ చెయ్యరు, నవ్వరు. ఎందుకో నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదింకా. చూడాలి మరి ఏంటి రీజన్ అని జెప్పేసి. ఎందుకు ఈ విషయం వచ్చింది అంటే ఇక్కడ అమెరికన్స్‌ని మనకి ఐ కాంటాక్ట్ చూసాము అంటే వాళ్ళు డెఫినెట్‌గా విష్ చేస్తారు, హాయ్ చెప్తారు, హౌ ఈజ్ యువర్ డే అడుగుతారు. చాలా ఈజీగా ఎళ్ళిపోతదనమాట. అంటే ఆ సెకండ్ జస్ట్ ఏ మూమెంట్ అడుగుతారు. అది కూడా నేను కొంతమందిని చూసాను. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళు కొంచెం మన వైపు కొంచెం కోపంగానే చూస్తుంటారు సమ్ టైమ్స్. అండ్ చాలామంది యంగ్‌స్టర్స్ మటికి చాలా హ్యాపీగా, చాలా నవ్వుతూ అలాగ విష్ చేసి వెళ్తారనమాట. ఇదొక గుడ్ పార్ట్ అనుకోవచ్చు. అండ్ నేను వచ్చే ముందు ఒక 2, 3 మంత్స్ నుంచి ఇక్కడ యూఎస్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో మాట్లాడుతా ఉన్నాను. వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి స్కూల్‌లో బుల్లింగ్ జరుగుతది. పిల్లల్ని ఏడిపిస్తారు ఇండియన్స్‌ని. అండ్ చాలా రకాలుగా జరుగుతాది అని చెప్పేసి విన్నాననమాట. సో, పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసేటప్పుడు చాలా భయం వేసింది. ఏంటి బుల్లింగ్ చేస్తారా? ఏంటి? ఎలా ఉంటది? వీళ్ళు ఎట్లా హ్యాండిల్ చేస్తారు సిట్యుయేషన్స్ అని చెప్పేసి. బట్ మేము ఎదురైన ఎక్స్‌పీరియన్స్ అయితే మేము చాలా లాస్ట్‌లో వచ్చాము. ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో జాయిన్ చేశాము. ఇప్పుడొచ్చేసి మే ఎండ్ గదా! ఇప్పుడు అయిపోయింది. అంటే దాదాపు ఒక 45 డేస్ అయితే స్కూల్‌కెళ్లారు. మాకు ఏ రోజు ఏ కంప్లెయింట్ ఎలాగూ రాలేదు. చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకున్నారు. హ్యాపీగా అయిపోయింది. అదర్ కంట్రీస్ పిల్లలు గూడా ఉండడం వల్ల వీళ్ళందరూ వాళ్ళతో మింగిల్ అవ్వటం అండ్ యాక్సెంట్ గూడా స్పెషల్‌గా ట్రైనింగ్ ఇస్తా ఉన్నారనమాట. మనం వేరే కంట్రీ నుంచి వచ్చాము. మన ఇంట్లో యూజ్ చేసే లాంగ్వేజ్ డిఫరెంట్ అని చెప్తే వాళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళకి రిఫర్ చేస్తారు మనకి. సో, మన పిల్లలందరినీ కొంచెం ఇంగ్లీష్‌లో తీసుకెళ్తారనమాట. యాక్సెంట్ గానీ ఎవ్రీథింగ్. ఇక్కడ ఎప్పుడు కూడా కరెంట్ పోవడం అనే ఒక విషయం అనేది నేను వినలేదు. ఆల్మోస్ట్ ఈ వైర్స్, ఈ కరెంట్ పోల్స్ అన్నీ కూడా ఎర్త్‌లోనే ఉంటాయండి. లైన్స్ అవన్నీ గూడా. వాటర్ లైను, కరెంట్ లైను అన్నీ గూడా ఎర్త్‌లోనే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డిజాస్టర్స్ అన్నీ జరుగుతా ఉంటాయి. ఈ మనకి గాలి దుమ్ములు అలా వస్తుంటాయి గదా! ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో పిలుస్తారు. ఎక్కువ డిజాస్టర్స్ జరుగుతాయి గాబట్టి ఈ పవర్ లైన్స్ అన్నీ గూడా చాలా సేఫ్‌గానే పెడతారనమాట. అందుకనే ఎప్పుడు పవర్ కట్ గానీ, వాటర్ లేదు అనడం గానీ ఆ 2 ఎప్పుడు చూడలేదు నేను ఇంతవరకు గూడా.
మన ఇండియన్స్ ఎక్కడున్నా ఏ కమ్యూనిటీలో ఉన్నా గ్రూప్గా ఉంటుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమ్యూనిటీలో మన ఇండియన్స్ ఉన్నారు అంటే ఎయిదర్ మన వర్క్ చేసే వాళ్ళు కానీ లేదు అంటే మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ అలాగా వాళ్ళ ద్వారాగా అదే కమ్యూనిటీలో జాయిన్ అవడానికి ఉండడానికి లివ్ చేయడానికి ఇష్టపడతా ఉంటారనమాట. అలా ఉండడం వల్ల కొంచెం సేఫ్గా ఉంటుంది మనకనే ఒక ఫీలింగ్. ఈవెన్ లేడీస్ కానీ బయటికి వెళ్ళినా వాకింగ్కి వెళ్ళినా గ్రూప్గానే వెళ్తుంటారు. అప్పుడే మనకి కొంచెం సేఫ్గా ఉంది అనే ఒక ఫీల్ వస్తుంది అనమాట. ఇది ఒక గుడ్ పార్ట్ అనుకోవచ్చు. అండ్ ఈ గ్రూప్ ఎలా అవుతారు అంటే చాలా రకాలుగా అవుతుంటారండి. జనరల్గా ఒకే కమ్యూనిటీ ఉండే వాళ్ళు అవుతారు, లేదు అంటే ఒకే ఆఫీస్లో వర్క్ చేసే పీపుల్ అవుతారు, లేదు అంటే పిల్లలు ఏదన్నా ఒకే స్కూల్లో చదువుకుంటూ అవుతుంటారు. ఇంకా ఆప్షన్స్ ఏంటి అంటారా, టెంపుల్స్ అండి. మనం టెంపుల్స్ యూజువల్గా వెళ్తూ ఉంటాం కదా, ఇక్కడ మనకి మన ఇండియన్స్కి టెంపుల్స్ అన్నీ ఉంటాయి. అన్ని దేవుళ్ళు కలిపి ఒకే టెంపుల్లో ఉంటారు. సో అలాంటి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా మనకి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. సో అలాగా ఒక గ్రూప్గానే ఉంటారు. వాకింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ లేడీస్ వెళ్తుంటారు కదా వాకింగ్కి, అందరూ గ్రూప్ ఆఫ్ పీపులే వెళ్తారు. ఎందుకంటే సేఫ్గా ఉంటుంది అని చెప్పేసి ఒక ఆలోచన అన్నమాట. ఇంత వాటర్ సోర్స్, ఇంత ఎలక్ట్రిసిటీ ఇంత ఉందని చెప్తున్నాను కదా, ఇక్కడ ఎందుకో అండి ఇంకా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే కిచెన్లో క్లాత్స్ అస్సలు యూజ్ చేయరు. కిచెన్ టవల్స్ అని పెద్ద పెద్ద రోల్స్ ఉంటాయి, మన టిష్యూ రోల్స్, అవే వాడతారు. ఇంటికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ వీడియోలో మనం కంటిన్యూ చేద్దామండి ఈ డిస్కషన్. మరి ఈ పాయింట్స్ అన్ని మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించాయా? అనిపిస్తే మరి కామెంట్స్లో చెప్పండి. బై బై, మరి ఇప్పటికి ఉంటాను.